యేసయ్య మరణించి తిరిగి లేచిన తరువాత మహారాణి హెలీనా యేసయ్య సంచరించిన స్థలాలు చూడడానికి యెరూషలేము వచ్చింది. మహారాణి మొట్టమొదటగా వచ్చింది. ఆర్భాటం, కిరీటం అన్నీ పెట్టుకుని వచ్చింది. ఒక్కొక్కరు చూపిస్తున్నారు. ఈ గలిలయ ప్రాంతంలో తిరిగాడు. యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు మందిరం దగ్గరికి వచ్చారు. పిలాతు మందిరం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆమెకు చెప్తున్నారు, అమ్మా మహారాణి, నజరేయుడైన యేసు ఇదిగో ఇక్కడ గబ్బా అనే రాయి మీద నిలబడ్డాడు. ఈ యొక్క రాతి మీద ముళ్ళ కిరీటం ధరించిన వాడే నిలబడితే పిలాతు సింహాసనం మీద కూర్చొని సిలువ వేయుటకు అప్పగించాడు. ఒక్కసారిగా ఆ మహారాణి హెలీనా వేదనతో కృంగిపోయింది. మన అందరి కొరకు ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువు నిల్చున్న స్థలములో ఈ రోమా కిరీటాన్ని నేను ధరించి నిలబడలేనని ఆ కిరీటం తెచ్చి గబ్బా అనే స్థలం దగ్గర పెట్టేశాను. ఈరోజు మన మానసికమైన అహంకారం, నేను నాది అనే అహంకారము ఈ ముళ్ళ కిరీటం దగ్గర పెట్టేద్దాం. ఏమవుతుంది? ఇప్పుడు మన అహంకారం చచ్చిపోతుంది. నా సంఘం, నేను, నా యొక్క హోదాలు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. అందరూ సమానమే. యేసయ్య దగ్గరికి రండి. ఆ యొక్క ప్రభు కిరీటం దగ్గర మన అహంకారాన్ని కింద పెట్టేద్దాం.